కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ పనికిరాని ప్రభుత్వమే, పేదల ప్రభుత్వం అనే కానీ అది కాదు. అది ఎంపీల ప్రభుత్వం, అది వాళ్ళ సంసారమే, వాళ్ళ కథనే. ఇప్పుడు కాదు, మొదటి సంది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంటే మా నాయన వాళ్ళు దేశం ఎందుకు పోతారు? అట్లా కాకుండా కేసీఆర్ వచ్చినాక, కేసీఆర్ తెలంగాణ కోసం 25 ఏళ్లు పోరాటం చేసి, కేసీఆర్ ఆ పోరాటంలో ఈ తెలంగాణ మనం అందరం కలిసి సాధించుకొని కష్టపడి సాధించుకున్నాక మాకు కొంచెం నీళ్లు కానీ, కరెంటు కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ వడ్లకు ధర కానీ, ధాన్యం కొనకం కానీ, ఇవాళ కేసీఆర్ చేసిన పుణ్యం వడ్లే కొనుక్కుంటే ఇవాళ సావుకారులే మొత్తం 500 క్వింటాలు కొంటారు. ఆ కేసీఆర్ చేసిన పుణ్యానికి ఇలా 2,500 క్వింటాలు అమ్ముకుంటున్నాం. అసోటి ఇవన్నీ పోయి మళ్ళా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మొన్న ఆశ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదోటి అదోటి అని ఆశ పెట్టి ఈ ప్రజలను మోసపుచ్చి ఆశ పోయినాం మేము. ఈ ప్రజలు మోసపుచ్చి మళ్ళా గద్దెక్కినందుకు మళ్ళా యథావిధి గద్దె వచ్చింది. ఈరియా పిండికి కన్నమ్మ కాలాలున్నాయి, కన్నమ్మ కష్టాలున్నాయి. ఏమనంటే అది రాలేదు ఇది రాలేదంటారు. కానీ కేసీఆర్ అట్లా కాదు, ముందు చూపు, వ్యవసాయానికి ముందు చూపు, వ్యవసాయానికి ఏం చేయాలి, నీళ్ళు ఎట్లా చేయాలి అనేది ముందు చూపు నుంచి ప్రజలకు ఏ తిప్పలు పడకుండా, ఎక్కడ తిప్పలు పడకుండా చేసిన మహానాయుడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చేసిన పరిపాలనకెళ్ళి ఈయన చేసింది ఒక చారణవంతు కూడా కాదు. అసోటి పరిపాలన మళ్ళా కేసీఆర్ రావాలని, మళ్ళా మా కేసీఆర్ ఉండాలని, మళ్ళా పరిపాలన యథావిధి రైతుల పరిపాలన రావాలని మేము కోరుతున్నాం.